అరుణాచలంలో ఒక ప్లేస్‌లో మనం కూర్చుంటే మన గత జన్మ స్మృతులు మనకు కనిపిస్తాయి. మనం ఏం చేసేవాళ్ళము, ఎలా ఉండేవాళ్ళం అనేది తెలుస్తుంది అన్నారు. నిజంగానేనా? అది ఎక్కడుంది మరి? ఆ ఎగ్జాక్ట్‌లీ అండి. ప్లేస్ ఎక్కడుంది? ఎగ్జాక్ట్‌లీ. అరుణాచలంలో మీరు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత హ్మ్. గుడి బ్యాక్ సైడ్ అండి. హ్మ్. టెంపుల్ బ్యాక్ సైడ్ గేట్ ఉంటది. హ్మ్. ఆ గేట్ దగ్గర నుంచి రమణాశ్రమం వరకు పాయింట్ అండి అది. ఓకే. గేట్ బ్యాక్ సైడ్ గుడి వెనక ఉన్న తలుపు మార్గం నుంచి గేట్ నుంచి హ్మ్. రమణాశ్రమం వరకు ఉన్న ఎనర్జీ పాయింట్‌లో మీకు ఎక్కువ మంది వీళ్ళు తపస్సులు చేస్తా ఉంటారు. హ్మ్. ఆ పాయింట్‌లో మీరు గిరి ప్రదక్షిణ తప్పకుండా చేసి వచ్చిన తరువాత, మీరు అక్కడ ప్రశాంతంగా మీకు అనుకూలమైన స్థలం చూసుకొని, అక్కడ కూర్చొని 108 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్ర జపం చేయడం వల్ల, అలాగే మంత్ర జపంతో పాటు ఒక 16 నిమిషాలు మౌనంగా మీరు కూర్చోవడం వల్ల, మీకు ఆ మెడిటేషన్‌లోనే ఒక ట్రాన్స్ లాగా కనిపిస్తుందండి. ఒక విజన్ వస్తది. మన నేను పాత పూర్వజన్మ. దాంట్లో ఇది పూర్వజన్మ ఓహ్! స్మృతి. అలా రాని వాళ్ళకి ఒక 3, 4 రోజుల తర్వాత వాళ్ళకి కలలో అంటే స్వప్నంలో కూడా వాళ్ళు ఏంది అనే ఒక ఊహ వస్తదండి. మీరు చాలా మందిని మేము టెస్ట్ దానిపైన చేసారా? దాదాపుగా ఒక రీసెర్చ్ చేసారా? 3000 మంది టెస్టిమోనీస్ తీసుకున్నామండి. ఓకే. వాళ్ళ స్వయం అనుభవాల్లో ఒక్కొక్కరికైతే వాళ్ళ పాత జన్మలో ఎలా చనిపోయారో కూడా వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు ట్రాన్స్‌లోకెళ్ళి ఏడ్చిన సమయాలు కూడా ఉన్నాయి. ఈ ఓహ్! ఫారినర్స్ ఎక్కువ ట్రై చేసేవాళ్ళంటండి ఇది. సో, వాళ్ళక్కడికొచ్చి ఆ పాయింట్‌లో కూర్చొని విపరీతంగా ఏడ్చేవాళ్ళంట. ఎందుకు ఏడ్చేవాళ్ళు అంటే వాళ్ళకి ఆ గత జన్మ స్మృతులు గుర్తుకొచ్చేవి.